అగ్నిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. ఎంహెచ్ ఇనైతుల్లా సైలెంట్ గా ఉన్న వైరల్ గా మార్చిన నియోజకవర్గం ప్రజలు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం రహమత్పూర్ లో శుక్రవారం గుడ్ ఈవినింగ్ ప్రోగ్రాం ప్రజలు, యువకులు, మహిళలు స్వచ్ఛందంగా వచ్చి సామాజిక సేవా తత్పరులు ఎంహెచ్ ఇనైతుల్లాని ఆహ్వానించి బాణసంచరాలు కాల్చి ఘనంగా సత్కరించడం జరిగింది. వీధి వీధి కొనసాగుతుండగా త్రాగునీరు, వీధి దీపాలు, ఇంటి పట్టాలు సమస్యల గురించి మహిళలు ఎంహెచ్ ఇనైతుల్లాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన హిందూపురానికి మంచి రోజులు వస్తున్నాయని, స్థానికంగా ఉన్న నన్ను గెలిపించండి, ఖచ్చితంగా మీ సమస్యలన్నింటినీ నేను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం రహమత్పూర్ యువకులు ఎంహెచ్ ఇనైతుల్లాతో సెల్ఫీ, ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు. ఎందుకంటే మన స్థానికులు ఎవరన్నా ఒకరు ఉండాలి. तो तुम्हें जिता लेती हैं इंशाल्लाह, देखेंगे जो पार्टी भी हो, होना भैया होना एमएलए। మన రహమత్పురంలోకి ఇవ్వద్దు కష్ట సుఖాలకి వచ్చినారు. మనం ఆయనకి ఈ మన నియోజకవర్గం నుంచి బాగా గెలిపించుకోవాలా. మళ్ళా వచ్చి మనకి ఏం కష్టాలు ఉండవో, ఏమేమి లేదో అంతా వచ్చి ఆయనకు వచ్చి మనం రిపోర్ట్ అంతా చెప్తున్నాము. ఆయన వచ్చి మన కష్టాలంతా చూసి మనకి మన కష్టాలంతా వచ్చి తీరుతున్నాడు. మనం గ్యారంటీగా వచ్చి మనము వచ్చి వినాయక పెట్టి మనము ఓటు వేయాల. మీరు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటేస్తారా? మన నియోజకవర్గంలో మన వినాయక భక్తికి విడిచి ఆయన చేసిండేది ఎన్నో పెళ్లిళ్ళు చేసిండారు. ఫస్ట్ వచ్చి 101 పెళ్లిళ్ళు చేసిండారు. కొన్ని పెళ్లిళ్ళు చేసి కొన్ని జగనాలంతా ఇవ్వద్దు ఆయన తెలుసుకుంటున్నారు. తెలుసుకొని ఆయనకి ఇవ్వద్దు వచ్చి ఓటేక ఉంటే అది మనకి మర్యాద లేకుండే ప్రశ్న అదే. దానికోసం గ్యారంటీగా వచ్చి ఆయన వచ్చి కష్ట సుఖాలు మన పల్లెలకి వచ్చి ఆయన వచ్చి పెళ్లిళ్ళు చేసిండారు అందరికీ. దానికోసం మన వచ్చి ఆయనకి వచ్చి గ్యారంటీగా వచ్చి ఓటు వేయాలి. గ్యారంటీగా ఈసారి వచ్చి మన వినాయక వచ్చి మన నియోజకవర్గంలో హిందూపురము గ్యారంటీ గెలిపించుకుంటాం. మనం ఇదేమో గ్యారంటీ 100% కావాలని గ్యారంటీగానే. మన లోకల్ ఎమ్మెల్యే ఉంటే మనకి తొందర లేదు. మనకి ఎమ్మెల్యే లోకల్గా ఉంటే మనం ఏమైనా ఉండి ఇక్కడ చిక్కున్నాను ఇంట్లో పోయి కావాలంటే మనం మాట్లాడిచ్చి మనం గెలిపించుకోవచ్చు. ఎక్కడో ఉండే వాళ్ళకి వచ్చి మనం ఓటేసి ఎక్కడ ఎట్లా తెలుస్తుంది మనకి. వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళకి తెలుస్తుంది. మనం రిలయన్స్ పెట్రోల్ బ్యాంక్ తో పోతే మన అన్నయ్య ఇల్లు ఉంది, మనం డైరెక్ట్గా పోయేసి ఇక్కడ కలిసి మనం మాట్లాడిసి రావచ్చు. మనం దానికోసం మనం గ్యారంటీకి వచ్చి వినాయక బయటకు వచ్చి ఈసారి భారీ మెజారిటీలో వచ్చి గెలిపించుకొని మనము ఈసారి మనము జై అనిపించుకోవాలి. జై హింద్, జై ఇన్షాల్లా, జై హింద్, జై కిసాన్. ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తారా? 100%. ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు కాలు పెట్టినాడు కదా, ఇప్పుడు షూరిస్ట్ చేసినాడు కదా. ఇప్పుడు అన్ని పల్లెలకి అన్ని టౌన్లో వచ్చి పారాడి ఆయనకు వచ్చి గ్యారంటీగా వచ్చి ఓటు వేపించుకున్నాక గ్యారంటీ చేస్తాం. అంటే పార్టీలు కులాలు మతాలు చూడరు సార్. మనము కులాలు మతాలు మనం ఏమీ లేదు సార్. మనకి ఏం కావాలంటే మనకి ఇక్కడ వచ్చి ఎవరు బాధ చేస్తారో ఆయన వచ్చి మనకు కావాలా. యా పార్టీ మన టీడీపీ కానీ జనసేన కానీ మనం వేరే ఎవరైనా కానీ అది మనకి తొందర లేదు. మనం వచ్చి క్యాస్ట్ అనేది లేదు. మనకి ఏం కావాలా, మనకి ఇక్కడ నీళ్లు డ్రైనేజు, మళ్ళీ వచ్చి బస్సులు, పిల్లోళ్ళకి లైట్, కరెంటు, ఇదంతా వచ్చి అనుకూలమైండే వాళ్ళకి మనం వచ్చి గ్యారెంటీగా మనం ఓటు వేసే దాంట్లో ఏం తప్పులేదు కదా మనకి. దానికోసం జై హింద్, జై కిసాన్. हमारे इनायतुल्लाह भाई एमएलए से अभी इरादा सोच गरीब लोगों को देखना, उनका पूछना, गड़पा यात्रा करना, हर एक भी अच्छा करते हैं उन्होंने. लाइट पोल हंदे, नालियां का हंदे, लोकल एमएलए से आज को कौन भी हमारे हिंदूपुर में कौन भी नहीं. अब इनो प्रेजेंट खुन्ना का को ही इरादा सबका भी हम इनको जिताना को 600 हमारे इनायतुल्लाह भाई को हमें जिता ले को, हमारे हिंदूपुर को हमें बचा लेना को हमें देखते ही कहते कि एमएलए खोड़ी, टीडीपी से खोड़ी, वाईएसआर से खोड़ी, पूरे एमएलए खोड़े तो वेग कले भी हमारा दर्द देखे ने, कौन भी देखे ने. आज को भी हमारी इनायतुल्लाह भाई उनको मालूम नहीं सका, हमना मालूम नहीं सका, हमना ప్రజలకు తెలియకుండానే వాళ్ళు ఎన్నో పనులు చేస్తా ఉన్నారు. కులం కానీ మతం కానీ ఏదైనా కానీ అది కులం మతం లేకుండా చేస్తూ ఉన్నారు.
అందుకని ఈ హిందూపూర్కి ఈసారి ఎమ్మెల్యే ఖచ్చితంగా మన ఎంహెచ్ వినాయకుల్లా గారే ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఓటేస్తారా? అలా ఖచ్చితంగా మేమే కాదు, మా చుట్టుపక్కల మా ఫ్యామిలీస్, మా అక్కళ్ళు కానీ అమ్మోళ్ళు కానీ అన్నోళ్ళు కానీ ఎవరైనా కానీ ఎంహెచ్ వినాయకుల్లా గారు యా పార్టీలో ఉంటే ఆ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాము. ఎంహెచ్ వినాయకుల్లాకి హిందూపురం ఎమ్మెల్యే చేసుకుంటాము, గెలిపించుకుంటాము. మా హిందూపురం మా చేతుల్లో పెట్టుకుంటాం. అన్నగారు మీ మద్దతు ఇస్తారా? మీరు అన్నగారికి ఖచ్చితంగా ఇస్తామన్నా. ప్రచారంగా అన్నగారికి మద్దతు ఖచ్చితంగా ఇప్పుడు అన్న మాకు పిల్లలేదు, మా మనసుతో మా మనసు గెలుచుకున్నాడు అన్న, అన్న మాకు పిల్లలేదు, వేరే వాళ్ళు మాకు పిల్లలేదు. మా సంతోషంతో మేము మా ఇంట్లో వాళ్ళకి చెప్పి, మా ఇంట్లో వాళ్ళ పెద్దోళ్ళకి, మా అక్కలకి, అమ్మోళ్ళకి, అన్నోళ్ళకి అందరికీ చెప్పి మేము పార్టీలోకి ఎంట్రీ అవుతాము, నడిపిస్తాము, ఉంటాము, గెలిపిస్తాము. ఏం మీరు వినాయకుల్లా అన్న గారికి ఓటేసి గెలిపించుంటారా? సరే గెలిపించుకుంటాం. మాకు సర్వం చేసేటప్పుడు గెలిపిస్తాం. నేనే वो गड़पा प्रोग्राम करते हैं। अल्लाह का दे। कौन नहीं है अब हमारा भैया ना सबको भी हाथ लेकर चलने के वास्ते करते हैं। क्या तुम्हें वोट అస్సలాముఅలైకుం, నమస్కారం. హిందూపురం కాన్స్టిట్యున్సీ ప్రజలకు, ముఖ్యంగా రహమత్పూర్ వాసీలకు పేరు పేరున నా ధన్యవాదాలు. మనం ఇప్పుడు రహమత్పూర్లోకి వచ్చాం. మనం ఇక్కడ కులం చూడము, మతం చూడము, ప్రతి ఒక్కరితో కలిసికట్టుగా పని చేసుకుంటామని నాది ఒక నమ్మకం ఉంది. అందరితో కలిసికట్టుగా పని చేసుకుంటామని ఒక ధైర్యం ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్క వార్డులో ఏ సమస్యలు కానీ ఇంకోటి కానీ తెలుసుకొని దాన్ని నెరవేర్చే పని చేస్తాను. ముందు ఇంకా మంచి పనులు చేస్తామని మీ అందరికీ రహమత్పూర్ వాసులకి హామీ ఇస్తున్నాను. ప్రజల సమస్యలు మాత్రం ఖచ్చితంగా మీరు తీరుస్తారు. 101%, దాంట్లో డౌటే లేదు.